వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మైసూర్ దాల్ పప్పు చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ పప్పు అండ్ ఇది టమాటో చట్నీ అండి, నిల్వ పచ్చడి అండ్ పోపు దినుసులు. ఇప్పుడు మనము ఇది పప్పుని ఏంటంటే వాష్ చేసి ఒక 2 hours సోక్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు వాష్ చేసి నానబెట్టుకుందాం. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నానండి నేను దీన్ని. ఒక 2 hours మనం సోక్ అవ్వనిద్దాం. దీన్ని అయిన తర్వాత కర్రీ స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకున్నాను. స్టవ్ పైన ఆయిల్ వేసుకున్నాను. రెడ్ చిల్లీ వేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు వేసుకున్నాం. ఇప్పుడు పోపు గింజలు వేద్దాం. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చట్నీలో వేసే ఉంటుందండి, కానీ మనం వేసుకుంటే బాగుంటుంది. చూసారు, ఈ పోపు గింజలు వేగిపోయాయండి. ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. నెక్స్ట్ కర్రీ లీవ్స్, ఇవి కూడా కొంచెం వేగే వరకు. ఆనియన్స్ ఫస్ట్ వేసుకున్నామండి. ఆనియన్స్ కూడా వేసుకున్నాము. ఆల్రెడీ చట్నీలో కూడా వేసే ఉంటుంది. పసుపు, సాల్ట్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదండి. సాల్ట్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ స్పైసీనెస్కి అవసరం లేదు, చట్నీలో ఉన్నది సరిపోతుంది. ఇప్పుడు మనము దీనిలో చట్నీ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుందాం. ఆల్రెడీ మనం బౌల్లో తీసుకున్నాం కదండి, ఈ పికిల్ వేసేసుకుందాం. దీన్ని కొంచెం మగ్గనివ్వాలండి. అంటే ఇది పోపు వేయలేదు కాబట్టి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకుందాం దీన్ని. చూసారండి, ఇప్పుడు చట్నీ కూడా మగ్గిపోయిందండి, ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏదైతే పప్పు నానబెట్టి పెట్టుకున్నామో దాన్ని దీనిలో వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 minutes బాయిల్ అవ్వనిద్దాం. మొత్తం బాయిల్ అవుతుందండి. ఒక 5 minutes బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూడండి, పప్పు బాయిల్ అయిపోతుంది. ఒక్క 2 minutes ఉందామండి. ఇదేంటంటే నార్మల్ కందిపప్పు పెసరపప్పులాగా మెత్తగా అవ్వదండి. అంటే అయితే బాగుండదు, అంత టేస్ట్ ఉండదు. మనం కుక్కర్లో పెట్టుకోలేదు కాబట్టి కొంచెం ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకొక 2 minutes నుంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. ఇదేంటంటేనండి ఇన్స్టెంట్, అంటే మీరు వితిన్ సెకండ్స్లో చేసుకునేటట్టుగా, దేనికోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. పప్పు పికిల్ ఉంటే సరిపోతుంది. సో అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. మీకంటే ఎమర్జెన్సీగా ఎప్పుడన్నా వెజిటబుల్స్ లేనప్పుడు కానీ, వెంటనే ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కానీ, ఒక అడిషనల్ కర్రీ కావాలి అనుకునేటప్పుడు ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. చూసారా, చాలా బాగుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.